Hi, I am Supriya. I am the healing and money motivation life coach. సబ్కాన్షియస్ మైండ్ని అప్డేట్ చేసుకోవాలి అని చెప్పాను. మరి మీ సబ్కాన్షియస్ మైండ్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. మొదట్లో అందరు ఎలా ఉంటారంటే వాళ్ళకి అప్పులు ఉన్నాయనో, బిజినెస్ లాస్ ఉందనో, ఉద్యోగం సంపాదించాలి అనే కసితో అఫర్మేషన్స్ రాస్తూ ఉంటారు, మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉంటారు. అలా డబ్బు సంపదని పట్టి ఉంచుతారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. సమస్య ఎక్కడ మొదలవుతుందంటే కన్సిస్టెన్సీ. దాన్ని కంటిన్యూగా చేయరన్నమాట. కొంతవరకు డబ్బు రావడం మొదలవగానే ఈ ఫ్లోని మిస్ చేసుకుంటారు. మీకు అప్పు ఉన్నప్పుడు మీలో కసి పెరిగి మీరు ఉన్నతంగా సంపాదించగలరు. దీంట్లో ఏ డోకా లేదు. మరి డబ్బు సంపాదించడంలో ఫ్లో ఎందుకు మిస్ చేసుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఫ్లో మిస్ అయినప్పుడు మీలోని ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. మరి అప్పుడు ఏం చేయాలి అంటే, ఉదయం లేవగానే లేదా పడుకునే ముందు లేదా మీరు ప్రశాంతంగా ఉన్న ఏ సమయంలో అయినా 21 రోజులు ఈ 5 విషయాలు మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పండి. నెంబర్ 1, నా సుప్తచేతనాత్మక మనసు నా మాటకు కట్టుబడి ఉంటుంది. నెంబర్ 2, నా లక్ష్యం వైపే దాని ప్రయాణం, అది నిర్ణయించుకున్న ఏ పనినైనా సక్రమంగా చేయగలదు. నెంబర్ 3, నా ఉన్నతమైన ఆలోచనలకు గది నా సుప్తచేతనాత్మక మనసు. నెంబర్ 4, నా సుప్తచేతనాత్మక మనసు ఎల్లప్పుడూ నా విజయం వైపే దారి చూపుతుంది. నెంబర్ 5, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఈ సామెత వినే ఉంటారు కదా. ఇంట అంటే మీ సుప్తచేతనాత్మక మనసు. మీ సుప్తచేతనాత్మక మనసును జయించినప్పుడే ఈ విశ్వంలోని సకల సంపదలకు అధిపతివి కాగలవు. ఇలా 21 రోజులు ఈ 5 విషయాలు చెప్పడం ద్వారా నీవు నీ సంపదను ఆకర్షించే లక్ష్యం వైపుకు నీ సుప్తచేతనాత్మక మనసు మళ్ళీ ప్రయాణించి మీలోని ఆసక్తిని, తపనను పెంచుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్.